రైతులు రబీలో నువ్వు సాగు చేపడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో పంటకు సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతులు విత్తన ఎంపిక, సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వుల దిగుబడి ఆధారపడి ఉంటుంది. రబీ నువ్వు సాగులో రైతాంగం ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ఖరీఫ్ వరి పంట చేతికొచ్చిన తర్వాత రైతులు రబీ సాగు చేపడతారు. కోతలు పూర్తవగానే నీటి తడులు, అదను చూసి అపరాలు, నువ్వులు, వేరుశెనగ, జనుము వంటి వాటిని వేస్తారు. అయితే అతి తక్కువ సమయం, అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వచ్చే పంట నువ్వు. అందుకే వేసవిలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వుల పంటను సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుకోవచ్చు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వుల్లో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులు క్వింటా 10,000 పైనే ధర పలుకుతుంది. ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండడంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే రకాల ఎంపిక, సమయానుకూలంగా పాటించే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడి ఆధారపడి ఉంటుందని సాగు యాజమాన్యం తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ఇప్పుడు మనకి రైతు సోదరులందరూ కూడా ఈ నువ్వులు వేయడానికి తయారవుతున్న సమయం అండి ఇదంతాను. ఎందుకనంటే ఈ నువ్వుల్ని మనము డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు కూడా మనం వెతుకోవచ్చు. సో అందుకని ఈ నువ్వుల్లో మనకి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడిని కూడా సంపాదించవచ్చు. సో దాంట్లో ప్రధానంగా నేలల దగ్గర నుంచి కోత వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ప్రధానమైనది నేలల విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ నేలల్లో ఏ రకమైనటువంటి నేలల్లో కూడా సాగు చేయొచ్చును. కాకపోతే మనం ఈ నీటిపారుదల కింద సాగు చేసినప్పుడు ఈ నేలలో కూడా మనకి మెరుగైన ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్న నేలనే కూడా మనకి ఎంచుకోవాలి. అలాగే నేల తయారీ విషయానికి వచ్చినట్టయితే ఈ నువ్వుల తాలూకా విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మెత్తని దుక్కి అనేది అవసరం. దానికి గాను 2 నుంచి 4 సార్లు నేలంతటిని కూడా మెత్తగా దుక్కి చేసి దాని తర్వాత మనం ఈ నువ్వుల్ని మనం జల్లుకోవడం జరుగుతుంది. అలాగే విత్తే సమయం విషయానికి వచ్చినట్టయితే దీంట్ని డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు కూడా మనం ఈ నువ్వుల్ని విత్తుకోవచ్చు. అలాగే విత్తే ముందు మనం దుక్కిలోనే 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి కలిదున్ని మనం ఈ నువ్వుల పంటను మనం విత్తుకున్నట్టయితే అధిక దిగుబడి అనేది సాధించవచ్చు. దీంట్లో ప్రధానంగా కూడా విత్తనం మోతాదు విషయం చూసినట్టయితే దీనికి 2 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. అలాగే ఈ 2 కేజీల విత్తనానికి సమానంగా ఇసుకని కలిపి మనం ఎకరా మొత్తం కూడా చల్లుకున్నట్టయితే సమానంగా విత్తనం వెదజల్లబడి యూనిఫామ్గా ప్లాంట్ పాపులేషన్ వస్తుంది. అలాగే విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్టయితే విత్తన శుద్ధిలో ప్రధానంగా కూడా థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజాబ్ కానీ ఏదైనా ఒక పొడి మందుని ఒక 3 గ్రాముల కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఆరంభ దశలో వచ్చే చీడపళ్ళన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే 30 సెంటీమీటర్లు వరుసకి అలాగే వరుసలోని మొక్కల మధ్య దూరం వచ్చినప్పటికీ 15 సెంటీమీటర్లు వచ్చేటట్టుగా మనం పెట్టుకున్నట్టయితే నువ్వుల్లో ఈ బ్రాంచింగ్ ప్యాటర్న్ ఎక్కువగా అంటే కొమ్మలు ఎక్కువగా వచ్చి కాయలు కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నువ్వుల పంటను పండించేటప్పుడు రకాల విషయం కూడా రైతు సోదరులు శ్రద్ధ వహించాలి. ఆ రకాల విషయానికి వచ్చినట్టయితే దాంట్లో ప్రధానమైనది గౌరీ అనే రకం ఉంది. ఇది 90 రోజుల్లో పంట చేతికొచ్చేస్తుంది. అలాగే 250 కిలోలు ఒక ఎకరాకి దిగుబడినిస్తూ ముదురు గోధుమ రంగులో మనకి విత్తనం అనేది ఉంటుంది. ఇది కోస్తా జిల్లాలన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. యలమంచిలి రకం అనేది ఉంటుంది. యలమంచిలి వచ్చిన రకం కూడా అది 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తూ 350 నుంచి 400 కిలోల వరకు కూడా మనకి దిగుబడి ఇస్తుంది. ఎకరాకి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఇది కోస్తా జిల్లాలకి అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే యలమంచిలి 17 అంటాం, దీన్ని గౌతమ్ అని రకం అంటాం. ఇది కూడా మనకి 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 340 కిలోల వరకు కూడా ఎకరాకి దిగుబడిని ఇస్తుంది. లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇది కూడా కోస్తాకి అలాగే రాయలసీమ జిల్లాలకు అనుగుణంగా ఉంటుంది. యలమంచిలి 66
ఈ రకం అనేది చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి రకము. ఇది రైతు సోదరులు అందరూ కూడా ఎక్కువగా మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఇది 80 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 600 కేజీల వరకు కూడా ఎకరాకి దిగుబడినిస్తుంది. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. కోస్తా జిల్లాలకి అలాగే రాయలసీమ జిల్లాలకి దాంతోపాటు అన్ని రకాల ప్రాంతాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది బూడిద తెగులను కూడా తట్టుకొని పెరుగుతున్న రకం అనమాట. అలాగే దీంట్లో ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే ఈ ఎరువుల్లో ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువుల్ని ఎకరాకు 16 కిలోలు అలాగే 8 కిలోలు 8 కిలోలు అంటే 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని మనం అందివ్వాలి ఈ నువ్వు పంటకి. అయితే రైతు సోదరులు ఈ నూనె గింజ పంటల్ని సాగు చేసినప్పుడు భాస్వరాన్ని ఎప్పుడు కూడా డిఏపి రూపంలో కాకుండా ఎస్ఎస్పి రూపంలోనే అందివ్వాలి. అందుకు గాను ఈ 16 కిలోల నత్రజనికి గాను 35 కిలోల యూరియాని, అలాగే 8 కిలోల భాస్వరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అలాగే 8 కిలోల పొటాషిక్ గాను మనకి 13 కిలోల మొరేటా పొటాషియం మనం అందించినట్టయితే ఎకరాకి మనం ఈ నువ్వుల్లో కూడా ఈ ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేసి మనకు అధిక దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ నత్రజనిని మనం 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి సగభాగం నత్రజని అనేది బేసల్ అంటే మనం విత్తనం విత్తే ముందే వేసుకుంటాం. అలాగే మిగిలిన సగభాగాన్ని 30 రోజుల తర్వాత మనం వేసుకోవడం జరుగుతుంది. అలాగే నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ప్రధానంగా కూడా 4 నీటి తల్లను అవసరం అవుతుంది. దాంట్లో మొదటిది విత్తన వెంటనే ఒకసారి ఇవ్వాలి. అలాగే పోత్ దశలో ఇస్తాము. అలాగే కాయ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఒకటి ఇస్తాము. అలాగే గింజ గట్టిపడి దశలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో నువ్వు పంటలో కలుపు నివారణ ముఖ్యం. ఈ పంటకు చీడపీడల బెడద తక్కువగానే ఉన్నా వాటిని సకాలంలో గుర్తించి నివారిస్తేనే మంచి దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. అయితే ఏ తెగులుకు ఏ మందులు పిచికారీ చేసి నివారించవచ్చో ఇప్పుడు చూద్దాం. కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే మనం విత్తిన వెంటనే అంటే 72 గంటల లోపు పెండిమిథాలిన్ అనే మందుని 1 లీటరు ఒక ఎకరా అంతటికి కూడా సరిపోయేటట్టు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఎకరా మొత్తం కూడా ఎటువంటి మనకి ఈ కలుపు రాకుండా అవకాశం ఉంటుంది. అలాగే 20 నుంచి 25 రోజుల్లో ఒక అంతర్కృషి చేయగలిగితే ఈ గడ్డిని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంట్లో సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ ఈ నువ్వుల్లో రబీలో వేసినప్పుడు సస్యరక్షణ చర్యలు చాలా మనం ఈ తెగుళ్ళు చీడపల్లిని చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రధానమైనది రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి మనకి పంటకు నష్టపోస్తూ ఉంటుంది. అందులో ప్రధానమైనది పచ్చదోమ, తామర పురుగు, అలాగే తెల్లనల్లి ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఈ 3 రకాల పురుగుల్లో ఏవైనా ఆశించినా కూడా ఏమవుతుందంటే ఇవి మొక్క తాలూకా ఆకుల అడుగు భాగాన్ని చేరి ఇవి రసాన్ని పీల్చడం వలన మొక్కలనేవి పాలిపోయి దాని తర్వాత మొక్క గిరసబారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వీటిని నివారించడానికి గాను మనం ప్రధానంగా కూడా డైమెథోయేట్ అనే మందుని 2 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం. అలాగే థయోమెథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. ఇమిడాక్లోపిడ్ అనే మందును కూడా 0.4 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే కూడా ఈ రసం పీల్చే పురుగుల కాంప్లెక్స్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. దీంట్లో ప్రధానంగా ఎక్కువగా పంటకు వచ్చి ఆశించే నష్టపరుస్తూ ఉండేది ఈ బేహారీ గొంగళి పురుగు ఒకటి ఉంటుంది. ఈ బేహారీ గొంగళి పురుగులు అనేవి గుంపులుగా మొక్కల ఆకుల కింద చేరి మొక్కల భాగాలన్నింటినీ తినేయడం వలన అంటే ముందుగా పత్రహరితాన్ని గోకి తింటుంది, ఆ తర్వాత ఆకులను కూడా తినడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకుల మీద కాకుండా మొగ్గల మీద అలాగే పూల మీద కూడా ఎక్కువగా చేరి ఆ పూను తినేయడం అలాగే కాయను కూడా తినడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని నివారణకు ఎక్కువగా కూడా మనం ఇండాక్సా కార్బ్ అనే మందుని 0.5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్టయితే దాన్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అయితే తెగుళ్ళ విషయంలో ప్రధానంగా రబీ సీజన్లో వేసినప్పుడు వచ్చే తెగుళ్ళు ప్రధానమైనది బూడిద తెగులు వస్తుందండి. ఈ బూడిద తెగుళ్ళు అంటే మనకి ఆకుల పై భాగాన అలాగే అడుగు భాగాన తెల్లగా ఒక పౌడర్ లాగా మనకి చేరిపోతూ ఉంటుంది. అలా చేరడం వల్ల ఏమవుతుందంటే క్రమేణా ఆకులను తెల్లగా పసుపుగా అయిపోయి పసుపు నుంచి తెల్లగా అయిపోతుంది. దానివల్ల కిరంజన సమీకరణ తగ్గిపోయి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటాయి. దాని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఎక్కువగా మనకి ఈ సెసామం ఫిల్లోడి అంటాం అంటే వెర్రి తెగులు కూడా ఎక్కువగా వచ్చి పంటకు నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఈ వెర్రి తెగులు అనేది ఈ రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ తెగులు కాబట్టి రసం పీల్చే పురుగుల వల్ల మనకి ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో వాటిని మనం నివారించగలిగినట్టయితే ఈ వెర్రి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. కాబట్టి ఈ వెర్రి తెగులు సోకినటువంటి మొక్కలన్నింటినీ కూడా ముందుగానే పీకి తగలబెట్టడం దూరంగా, అలాగే ఇది వ్యాప్తి అనేది ఈ రసం పీల్చే పురుగుల వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ రసం పీల్చే పురుగులను మనం నివారించుకోగలిగితే ఈ వెర్రి తెగులను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. దానికి గాను ముందు చెప్పిన విధంగా
డిమెథోయేట్ మందు కానీ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి, అలాగే థయామిథాక్సమ్ అనే మందుని కూడా 0.2 మిల్లీలీటర్లు, లేదా ఈ ఇమిడాక్లోపిడ్ అనే మందుని కూడా 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ వెర్రితెగలను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో పైన తెలిపిన విధంగా యాజమాన్య పద్ధతుల్ని నువ్వు పంటలో మన రైతు సోదరులు తూచా తప్పకుండా అవలంబించగలిగితే దీంట్లో నికర ఆదాయం అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది.